Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. సంక్రాంతి భోగి కనుమ ఇప్పటిదాకా నేను చాలా రోజులు అవుతుంది అయిపోయి కూడా పెట్టలేకపోయాను. మేము భోగి అయితే కొన్ని క్లిప్స్ అయితే ఒక వీడియోలో యాడ్ చేశాను. భోగి సంక్రాంతి కనుమ ఎలా చేసామన్నది ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకా పొద్దున్నే 4:30కి మేమైతే భోగి మంటలు వేసాము. అందరం కూడా చాలా బాగా అనిపించింది. అసలుకు పండగ అయిపోయిన తర్వాత మాత్రం చాలా ఫీల్ అయ్యాను. ఈసారి మాత్రం పండగ అద్భుతంగా చేసుకున్నాము. ఇంకా సంక్రాంతి రోజు వచ్చేసి అయితే పొద్దున్నే ముగ్గులు పెట్టేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసేసి దానిపైన పిండి పువ్వులు అవన్నీ పెట్టేస్తారు. అలాగే నవధాన్యాలు ఇవి పెట్టిన చోట నవధాన్యాలు పువ్వులు వేస్తారు. ముగ్గు పైన గుమ్మంలో గడపలో అలాగే మనం వంట చేసుకునే గ్యాస్ దగ్గర అన్ని చోట్ల పెడతారన్నమాట. చాలామంది ఓన్లీ ముగ్గు మీదనే పెడతారు, కానీ మా సైడ్ మాత్రం అన్ని చోట్ల గుమ్మాలకి అన్ని ఎన్ని గడపలు ఉంటే అన్ని ఇంకా నవధాన్యాలు రేగుపళ్ళు కలిపి పెడతారు, కొంచెం పువ్వులు కూడా. ఇంకా దానికంటే ముందు నేను ముగ్గు అయితే వేస్తున్నాను. ఇది కూడా ఒక షార్ట్ వీడియోలో మీకు కూడా చూపించాను. ముగ్గు వేయడానికి అయితే చాలా టైమే పట్టింది. కొంచెం మంచిగానే వేసాను, పెద్దగానే ముగ్గు. ఈసారి అయితే కలర్ కూడా తిక్కుగా మొత్తం నింపాను అన్నమాట. ఎలాగో హైదరాబాద్లో మా ఇంటి దగ్గర కొంచెం హడావిడిగా వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం ప్రశాంతంగా నిమ్మలంగా వేసాను అన్నమాట ముగ్గు. అసలు పండగ అయితే నిజంగా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇన్ని ఇయర్లో కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ నాకు బాగా అనిపించింది. అంటే చాలా మంచిగా చేసుకున్నాం అనిపించింది. అన్నీ చేసామన్నమాట పండగకి. చాలా అసలు మర్చిపోలేని, అసలు అక్కడ నుంచి వచ్చినప్పుడు కూడా నాకైతే వారం వరకు కూడా అసలు ఆ పండగ వైబ్స్ ఇంకా పోలేదనిపించింది. అసలు మర్చిపోలేకపోయాను. అంత బాగుంది, అసలు మస్తు ఎంజాయ్ చేసాము. పిల్లలు కానీ మేము కానీ అసలు మా వారు కానీ అందరం కూడా మంచిగా అనిపించింది. మా అన్నయ్య వాళ్ళు అమ్మ నాన్నతో ఇట్లా అసలు ఉండడం అసలు ఎంత బాగుందో. అసలు ఆ ఊరు లైఫ్ వేరే ఎంజాయ్మెంట్ అనిపించింది. అసలు అక్కడైతే చలి కూడా లేదు, చాలా బాగా అనిపించింది. ఇంకా ముగ్గు అయితే దాదాపు పూర్తవడానికి వచ్చింది. ఇలా అయితే వేశాను. భోగి కుండ అంటే నేను భోగి రోజు హైదరాబాద్లో ఉంటున్నాము. భోగి రోజు భోగి కుండలు కూడా వేశాను. కాకపోతే ఆ రోజు అమ్మ సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు వేసింది భోగి రోజు, అందుకే నేను ఇది వేయలేకపోయాను. ఇందులోనే ఇంకా సంక్రాంతి రోజే అన్నీ కలిపేసాను ఇక్కడే. అసలు ఈ ముగ్గు కూడా నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇన్ని ఇయర్స్లో కంటే ఈసారి ముగ్గే నాకు మంచిగా పర్ఫెక్ట్గా వేసాను అనిపించింది. అలాగే హైదరాబాద్లో కూడా వేసింది కూడా చాలా బాగానే ఉంది. ఇంకా అది నేనేమి అసలుకు ప్రాక్టీస్ కూడా చేయలేదు, జస్ట్ ఒకసారి చూసి అలా వేసాను అంతే. ఇలా అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వీటిపైన ఇంకా ముగ్గు పైన బొబ్బెమ్మలు పెడితే ఏమవుతుందంటే కోడి పిల్లలు ఉన్నాయి కదా, అవి వచ్చి మొత్తం తవ్వేస్తున్నాయి. అందుకే నేను ఇంకా ముగ్గు పైన కాకుండా గుమ్మంలో అటు ఇటు పెట్టించా. ఇక అవి నవధాన్యాలు వేయటం వల్ల ఏంటంటే అవి వచ్చేసి మొత్తం కూడా వేసిన వెంటనే మొత్తం కూడా అవి తినడానికి వచ్చేస్తాయి. అందుకే ముగ్గుకు ముందు భాగంలో పెట్టేశాను. లేదంటే ఎప్పుడైనా ముగ్గు మీదనే పెట్టాలి. మామూలుగా బొబ్బెమ్మలు పెట్టచ్చు, ఈ నవధాన్యాలు లేకుండా అట్లా పెట్టినా బాగానే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ముగ్గు అయితే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. అంటే సింపుల్గా మంచిగా వేసాను అనమాట. ఇలా ఇక్కడ అది ఆవు బొమ్మ ఇలాంటివి కైట్ ఇక్కడ ఇలా వేసాను. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకొక మంచి ముగ్గు ప్లాన్ ఉండే, అది నెక్స్ట్ ఇయర్కి చూద్దాం. ఇలా గుమ్మంలో మాత్రం ఇంక ఇట్లా బొబ్బెమ్మలు పెట్టేసి ఇక్కడ హ్యాపీ పొంగల్ అని రాసింది. కొంచెం ఇక్కడ అది ప్లేస్ సరిపోక కిందికి రాయాల్సి వచ్చింది. ఇది మా రిత్విక్ రాశాడు అనమాట, హ్యాపీ పొంగల్ అని రాస్తా అంటే సరే అని ఇంకా వాడితో రాపిచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో కూడా వాడే రాశాడు. ఆ రోజు ఇద్దరం కలిసి వేసాము కలర్స్ అవన్నీ కూడా. కైట్ కూడా వాడే వేసాడు అనమాట. కైట్ నేను వేస్తాను వేసాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతైనా మనం వేస్తే ఇంకా దాన్ని ఊరికే చూసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే వచ్చేసి అదే హెడ్ కర్రీ అనమాట. దానికోసం ముందే హెడ్ని తీసుకొచ్చి దాన్ని మొత్తం కూడా ఇట్లా మంటలో మొత్తం కూడా దాన్ని మొత్తం వేట్ చేసి మంచిగా కట్ చేసి కర్రీ అనేది చేస్తారు. దానికి బిఫోర్ ఇట్లా చేస్తారనమాట. ఎప్పుడు నా హైదరాబాద్లో చేసుకోను, నాకు అసలు ఆ కర్రీ కూడా చేయడం రాదు. అలాగే ఇక్కడ అంత మంచి ఫ్రెష్ కూడా దొరకవు. అందుకని చెప్పేసి ఇంక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇది అంటే చాలా ఇష్టం కాబట్టి ఈసారి తీసుకొచ్చారు.
చాలా బాగుండుద్ది. ఇది మన హెల్త్ పరంగా కానీ కొలెస్ట్రాల్ అలాంటివి ఏమి ఉండవు. అందుకే ఇది ఎక్కువగా అసలు ఊర్లో దొరకదు, అసలు ఆర్డర్ల మీద ఉంటుంది అనమాట హెడ్ కర్రీ అంటే. ఇంకా దాన్ని అయితే రెడీ చేస్తున్నాము, మంటలో వేసి మొత్తం కాల్చి దాన్ని నీట్గా క్లీన్ చేయాలి. ఇంకా దానిపైన ఉన్న అది మొత్తం వేడి చేసిన తర్వాత దాన్ని మొత్తం కూడా ఒక మొత్తం నీట్గా చేసేసి ఇంకా కట్ చేసి ముక్కల కింద ఇంకా బాగా కడిగేస్తారనమాట. ఇవన్నీ హైదరాబాద్లో ఇలా చేస్తారా అని నాకు అనిపిస్తుంది. ఇంటికాడ ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఏదైనా సరే, ఫిష్ అయినా సరే, చికెన్ అయినా సరే బాగా మంచిగా నీట్గా చేస్తారు వండే ముందు అయితే. నాకు అందుకే ఇక్కడ హైదరాబాద్లో వండుకోవాలంటే ఇలా చేస్తారో చేయరని అసలు కొనబుద్ధి కాదు. అదంతా అయిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి ఇంకా కర్రీ చేస్తారు. చాలా బాగుండుద్ది ఈ కర్రీ అయితే. దానికంటే ముందే మాకు పూరీలోకి మటన్ కర్రీ అయితే అయింది. ఇది మటన్ కర్రీ వచ్చేసి పూరీలో కాబట్టి కొంచెం గ్రేవీగా చేసాము. తర్వాత పూరీ చేసాము. ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పూరీ చేసేసి ఇంకా మటన్ కర్రీ విత్ పూరీ తిన్నాము. లంచ్లోకి ఇంకా తలకాయ కర్రీ, ఇంకా మటన్ గ్రేవీ కర్రీ కూడా ఉంది. ఇలా అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాము. ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నాన్ వెజ్తో మంచిగా మటన్ కర్రీతో పూరీ అయితే తింటున్నాను. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా మేము హైదరాబాద్లో మటన్ కూడా ఎక్కువ తెచ్చుకోము, ఎందుకంటే మా సైడ్ ఏంటో నాకు అస్సలు అంత అనిపించవు. నాకు అంత అంటే మంచివి ఉంటాయి అంటే ఎలా ఉంటాయి అంటే ఇలా ఎప్పుడు కూడా వాటిపైన ఈగలు వాళ్తూ ఇలా వేలాడ తీసి ఉంచుతారు. అవి ఫ్రెష్గా కాదని నాకు డౌట్తో నేను అసలు ఎప్పుడు వండుకోను అనమాట. అందుకే ఇంటికి వెళ్ళినప్పుడే మటన్ తింటాను, అసలు ఇక్కడ అస్సలు తిన్ను. ఇంకా హెడ్ కర్రీ అయితే అమ్మ రెడీ చేస్తుంది. మొత్తం కూడా ఇట్లా మంచిగా కట్ చేసి పెట్టారు, రెడీ చేస్తుంది ఆల్రెడీ. ఇక్కడ మటన్ అయితే అయింది, పూరీలు మటన్ అయితే అయింది. ఇది మంచిగా రెడీ చేసి పక్కన పెట్టారనమాట కర్రీ చేయడానికి. ఇది ఇంకా ఆ రోజు పండగ అడవిలో ఉండి కర్రీ ఎలా చేస్తారనేది నేనేం తీయలేదు. ఇంకా పండగ రోజు అంటే ఇంకా పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంక ఇది ఎగ్ కర్రీ 2.5 kgs అనమాట. ఎగ్ కర్రీ అయిపోయింది. ఎక్కువ బోన్స్ ఉంటాయి ఇందులో, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా అందరు భోజనాల కంటే ముందు మా నాన్నమ్మ దగ్గర ఇట్లా ఆకులు వేసి పెడతారు. ప్రతి ఫెస్టివల్కి కానీ ఏది నాన్ వెజ్ వండుకున్నా కూడా ఫస్ట్ పెద్దలకు అనేది ఇట్లా పెట్టిన తర్వాత మనం తినాలి. ఇంకా మా హస్బెండ్ వెజిటేరియన్ కాబట్టి తన కోసం వెజ్ బిర్యానీ చేశాను. ఇందులో ఇంకా మా అన్నయ్య చిన్న ప్లేట్లో పెట్టుకొని తింటున్నాడు మటన్ అండ్ వెజ్ బిర్యానీ. ఇంకా పిండి వంటకాలకు వస్తే మటుకి ఇంకా ఇక్కడ మురుకులు చేస్తున్నాము. మేము రాకముందుకు అమ్మ కారపూస చేసింది. మురుకులు అంటే అరిసెలు చేద్దాం అనుకున్నాం, కానీ మన దసరాకు చేసాం కదా, అప్పుడే నాకు చాలా ఆయిలీగా అనిపించినాయి. ఇంకా ఫ్యాట్ అని చెప్పేసి నేను అస్సలు ఇంకా అరిసెలు వద్దు. సకినాలు చేసేది ఉండే, కానీ సకినాలు ఒక ఆవిడ చేస్తా అన్నది, కానీ ఆవిడ ఊరెళ్ళింది, తర్వాత చేపిస్తా అన్నది. ఇంకా అప్పటికే ఇంకా మేము కూడా ఈ మధ్య ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తింటున్నాం అని చెప్పేసి నాకు కూడా ఎక్కువ ఇష్టం లేకుండా ఉండే. ఇంక ఇవేమో కట్టగారెలు అంటాం మేము, చెక్కలు అని అంటారు, కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. ఇంకా అవైతే ఇవి భోగి రోజు చేసాము, ఆఫ్టర్నూన్ కొంచెం ఖాళీగా ఉన్నామని చెప్పేసి. ఇంకా మురుకుళ్ళు చేసిన తర్వాత కొంచెం పిండి ఉంటే మేము ఎప్పుడైనా సరే మినపగుళ్ళతో పట్టిస్తాం కదా, అది పకోడీ చేస్తాం, చాలా బాగుంటుంది. ప్రతిసారి మా ఇంట్లో అప్పలు చేసినప్పుడు ఇది మాత్రం ఒక 1/2 kg పిండి అయినా లేదంటే కేజీ పిండి అయినా పకోడీ వేస్తాం. నిజంగా చాలా బాగుంటుంది. చాలామంది చేసుకోరంటే మేము ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ వచ్చేసి అయితే నాటుకోడి, ఇది మేము వచ్చే రోజు సండే రోజు మేము వస్తున్నామని చెప్పేసి మళ్ళీ నాటుకోడి కోసారు. అప్పుడు ఇంకా ఒక అతను మా ఇంటి పక్కన ఉంటాడు, మా ఇంట్లో పనిచేసే అతను కట్ చేస్తున్నాడు. తర్వాత అమ్మ కర్రీ చేస్తుంటే నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కాసేపు తీసాను, ఏదో పని మీద వెళ్ళిపోయాను. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూను ఎంత బాగుందంటే ఇది చాలా బాగుంది అసలుకు. నాటుకోడి నిజంగా మేము పోయిన ప్రతిసారి మాత్రం ఖచ్చితంగా ఒక నాటుకోడి అయితే తినేస్తాం. ఇప్పుడు సమ్మర్ నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు పోయామో అన్నిసార్లు ప్రతిసారి కూడా ఒక నాటుకోడి అయితే ఖచ్చితంగా కోస్తారు. నేను వెళ్తే మటుకి నాకు చాలా ఇష్టము. ఇంకా ఆ రోజు మేము ఇది మకర సంక్రాంతి రోజు ఈవినింగ్ మా ఊర్లో ముగ్గుల పోటీ పెడితే అక్కడికి వెళ్ళాము. ఆల్రెడీ మీకు ఆ వీడియో కూడా షేర్ చేశాను, చూసారు చాలామంది కూడా. చూడకపోతే ఒకసారి చూడండి. అక్కడ ముగ్గులు వేసేటప్పుడు మేము సరదాగా అక్కడ మా అక్క వాళ్ళందరం కలిసి మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఆడ వీడియోస్ అయితే తీసాము. చాలా బాగా అనిపించింది ఆ రోజైతే.
ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే భోగి రోజు ఈవినింగ్ టైము ఇంకా కొంచెం పవర్ అది లేకుంటే బిల్డింగ్ పైకి ఎక్కాము, టెర్రస్ పైకి ఎక్కి చుట్టూ కూడా వ్యూ అయితే ఎంత బాగుందంటే గ్రీనరీగా పంట పొలాలు నాటు పెట్టారనమాట. ఇంకా అక్కడ చాలా బాగుంది. మా వాళ్ళకు కింద ఉంటే కూడా మా హస్బెండ్కి నెట్ రావట్లేదని చెప్పేసి ఇంకా పైకి ఎక్కితే నెట్ కూడా ఫోన్లో నెట్ అది వస్తుంది, మెయిల్స్ అవి చూసుకోవడానికి. ఇంకా పైన చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసినాం. ఇంకా తర్వాత ఇంటికి కిందికి దిగాము. చూడండి చీకటి పడింది, అప్పటి వరకు పైనే ఉన్నాము. నిజంగా ఊళ్ళో అయితే నిజంగా ఎంత బాగుందంటే నిజంగా చాలా. ఇది మటన్ కర్రీ ఉడికేటప్పుడు కొంచెం తీసాను, ఫుల్ తీయలేదు. ఇది హెడ్ని కట్ చేసేటప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, మా సంక్రాంతి, భోగి, కనుమ ఎలా చేసుకున్నామో, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.